నాలుక చీరేస్తా అని మరి కూడా హెచ్చరిస్తా ఉన్నాను నీకు. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బున్యాతాండా శాంతినగర్ గ్రామ పంచాయతీలో అది చాలా దురదృష్టకరం. కానీ రోడ్డు లేనందువలన ఒక ప్రసవ వేదన భరించలేక మధ్యాహ్నం ప్రసవించడం జరిగింది. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం జరిగింది. ఇది నిజంగా బాధాకరం, దురదృష్టకరం కూడా. కానీ దాన్ని రాజకీయం చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా విచక్షణ లేకుండా, కనీసం సిగ్గుశరం లేకుండా మొత్తం ఏదైతే ఒక కల్చర్లెస్ బ్రూట్ లాగా మాట్లాడడం, అది చాలా సిగ్గుచేటు. సమాజానికే చెడ్డ పేరు వస్తుంది దాంతోనే. కల్చర్లెస్ బ్రూట్ అంటున్నా నేను. ఆయనకు అసలు ఎలాంటి ఇంగిత కానీ సంస్కారం కూడా లేదు. ఆ సంస్కారం లేకుండా నిన్న ప్రెస్ మీట్లో అక్కడ కరసబుద్ధి దగ్గర మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నువ్వు కల్చర్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ సంస్కారం నేర్చుకో. ఉండొచ్చు, ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నావు నువ్వు, యువకులకు మన సొసైటీకి ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. ఏ పదజాలం వాడుతా ఉన్నావు? నీకంటే ఇంకా విపరీతమైన పదజాలం నేను మాట్లాడి నేను కూడా దీన్ని కించపరచగలను, వ్యవస్థను కించపరచగలను. కానీ నువ్వు సిగ్గుశరం లేకుండా మాట్లాడడం, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి సిగ్గుశరం మాన మర్యాదలు వదిలిపెట్టి మాట్లాడడము నీకు ఇది తగదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఆయన ఏం చేసి చెప్పు నాకు. నువ్వేం పెద్ద పోటుగా నువ్వు పొడిచినావు, నువ్వేం చేసినావు, ఏం శాంక్షన్ చేసినావు? రా చర్చగా గత 10 సంవత్సరాల నుండి నువ్వేం చేసినావో దానికి ప్రతి దానికి నేను ఒక్కొక్క దానికి జవాబు చెప్తాను. కమిషన్ల గురించి మాట్లాడతావు, సిగ్గు లేకుండా అన్ని భూ కబ్జాలు పెట్టి, మొత్తం వట్పల్లి మండలంలో భూ కబ్జా పెట్టి, నారాయణఖేడ్లో, నాగిల్గిద్దలో, ఈవెన్ కల్లేరులో మొత్తం అన్ని దగ్గర భూ కబ్జాలు చేసి మొత్తం ధరణి వ్యవస్థని భ్రష్టు పట్టించి, ధరణిలో మీరు మీ నాయకులు, మీ అలీబాబా చాలీచోర్ అందరూ ప్రభుత్వ భూమిని మీ పేరు మీదకి ఎక్కించుకోలేదా? మీరు ఇంకా కూడా అక్కడక్కడ ఇరిగేషన్ ల్యాండ్స్ మొత్తం మీరు కబ్జా పెట్టలేదా? మీ కమిషన్ల గురించి ఎవరు గుత్తదారులు రాకుండా ఈరోజు పనులు పెండింగ్ పడ్డాయి. కానీ మీ ప్రభుత్వంలో ఏదైతే జరిగిన పనులకు మీరు బిల్లు లేని దురదృష్టకరం మీకు. అందుకే కాంట్రాక్టర్స్ వస్తలేరు. మీ బురదంతా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం ఎంత మటుకు సమంజసం అడుగుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్, నాలుక జీరు పడేస్తాం భూపాల్ రెడ్డి. మా ముఖ్యమంత్రి ఎవరు కానీ మా మంత్రుల మీద ఒకవేళ మీరు విపరీత పదజాలం వాడితే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటున్నాయి. మీరు మా మౌనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం. మేము అన్ని అడ్డుకోగలం మీకంటే. ఎందుకంటే నారాయణఖేడ్ అభివృద్ధిని చేసింది గత 50 సంవత్సరాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే మీరు దాన్ని భ్రష్టు పట్టించి మీ అవసరాల గురించి మొత్తం మీ కమిషన్ల గురించి ఉన్న బడ్జెట్ మొత్తము డైవర్ట్ చేసుకొని భ్రష్టు పట్టించిండ్రు, దివాలా తీసిండ్రు, బ్యాంక్రప్ట్ చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈరోజు 7.5 లక్షల కోట్ల అప్పు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డ్యూసు, కరెంట్ డిపార్ట్మెంట్లో డ్యూసు, ఆర్టీసీలో డ్యూసు, దెన్ ఫిషరీస్లో డ్యూసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డ్యూసు, ప్రతి దాంట్లో డ్యూసు, అన్ని డిపార్ట్మెంట్లలో డ్యూస్ పెట్టిపోయినరు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసిన ఘనకార్యం ఏముందయ్యా? మీరు కాళేశ్వరం ఒక్కొక్కటి లెక్కలు బయటపడతా ఉంటే అసలు మీరు తలకాయ తీసుకొని బీరువాలో పెట్టుకోవాలి. అసలు మీ ప్రజలకు వచ్చి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు, మీ రాష్ట్ర నాయకులకు కూడా లేదని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకా ఘోష్ కమిషన్ వస్తే మీ బంట్వారం మొత్తం బయటపడుతుందని చెప్పి చెప్తా ఉన్నా. కేవలము కాళేశ్వరంలో పనిచేసినటువంటి నూనె శ్రీధర్ అనే ఇంజనీరు వారి మీద ఏసీబీ రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు బయటపడడం జరిగింది, ఆస్తులు బయటపడడం జరిగింది. అదే మనకు హరిరామ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీరు దాని మీద ఏసీబీ అటాక్ చేస్తే దానికి 2,000 కోట్ల రూపాయలు ఆస్తులు బయటపడడం జరిగింది. మరి ఇంకా మీ మంత్రులు, మీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు బాధ్యులైన వారి మీద ఇంకా ఏసీబీ రైడ్ చేస్తే అసలు మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం బయటపడుతుందో అని చెప్పేసి ఇంకా తెలుస్తుంది, ముందు మీకు తెలుస్తుందని చెప్తా ఉన్నా. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మొత్తం మీరే, మీ నాయకులే మొత్తం అన్ని నయవంచకులు మొత్తం ప్రజలను మోసం చేసిండ్రు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఎక్కడుందా నీ 3 ఎకరాల భూమి? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు. కనీసం మొదటిసారి లేకున్నా రెండవసారి ఒక దళితుని ముఖ్యమంత్రి చేయడం వదిలిపెట్టి
ఉప ముఖ్యమంత్రి దళితునే తీసి పడేయడం జరిగింది, సిగ్గుచేటు మీ ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక్క డ్రగ్ ఇన్స్పెక్టర్లకు 18 మందిని అపాయింట్ చేసినాం, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 422 మందిని అపాయింట్ చేసినాం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను 24 మందిని అపాయింట్ చేసినాం, జూనియర్ అసిస్టెంట్స్ను 334 మందిని అపాయింట్ చేసినాం, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు 156 మందిని అపాయింట్ చేసినాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ను 46 మందిని అపాయింట్ చేసినాం. మరో 7,000కు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ల్యాబ్ టెక్నీషియన్లు 1284 మందిని భర్తీ చేసినాం. తర్వాత ఎంపీహెచ్ఏ 1930 మందిని అపాయింట్ చేసినాం, ఫార్మసిస్టులు 732 మందిని, నర్సింగ్ ఆఫీసర్సు 2322 మందిని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 607 మందిని, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 45 మందిని, ఇంకా కొన్ని ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇంతమందికి పోస్టింగ్ ఇప్పించినాం. మరి నువ్వు ఏ పిఎస్సిలా, ఏ సబ్ సెంటర్లా, ఏ సిఎస్సిలా ఒక్క డాక్టర్ తెచ్చిన వారిని మనం అడుగుతా ఉన్నాం. నేను ఎన్నోసార్లు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే ఉన్నదో, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ రిజిస్టర్ ఇంటికి తెప్పించుకొని సంతకం పెట్టుకుంటుంటే సిగ్గు లేదు నీకు ఇంకా మాట్లాడడానికి. వైద్యం మీద నువ్వా మాట్లాడేది? నేను ఇప్పటి వరకు 3 సార్లు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన, రివ్యూ చేసిన, ఎన్నో హాస్పిటల్ మీద రివ్యూ చేసిన. నువ్వు రివ్యూ చేసినా ఒక్కసారన్నా హెల్త్ మీద? కేవలం మీటింగ్ కండక్ట్ చేయలేదు. నువ్వు మీటింగ్ కండక్ట్ చేయకుండా రిజిస్టర్లు ఇంటికి తెప్పించుకొని సంతకం పెట్టే దాఖలాల్ని మళ్ళీ పెద్ద డాక్టర్లను అందరినీ ప్రొవైడ్ చేసి డిప్యుటేషన్లు, బయట డిప్యుటేషన్లు వేస్తే మొన్నటికి మొన్న 10 మందిని మెడికల్ తర్వాత పారామెడికల్ వాళ్ళు క్యాన్సిల్ చేపించి ఏరియా హాస్పిటల్కి మళ్ళీ వాపసు తీసుకొని వచ్చాం. అట్లాంటిది ఈరోజు అందరు డాక్టర్లు మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఆ డాక్టర్లు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ సేమ్ ప్రొఫెషన్ నేను డాక్టర్లను రిక్వెస్ట్ చేసి ఈరోజు పోయి చూడుకోని హాస్పిటల్లో నువ్వు పోయి ఎంక్వైరీ చేసుకో కావాలంటే ఈరోజు ఎన్ని డెలివరీలు పెరిగినాయి, ఎన్ని సిజేరియన్ సెక్షన్లు పెరిగినాయి చూస్తే నీకే తెలుస్తుంది. హాస్పిటల్ ఇంప్రూవ్ అయిందా? బెస్ట్ అవార్డు వచ్చింది హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కు. అట్లాంటిది అవన్నీ అవసరం లేదు. ప్రజలకు వైద్యం అందుతున్నదా, మంచి వైద్యం అందుతున్నదా లేదా? నీ ఆయంలో మంచి వైద్యం అందిందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి వైద్యం అందిందా? నువ్వే పోయి ప్రజలకి అడుగు తెలుస్తుంది. ఎవరో నీ శంషగాళ్ళు పోయి రోజు టీఆర్ఎస్ నాయకులు తాగిపోయి ఆ డాక్టర్ల మీద గొడవ చేసుకొని ఏదో రాజకీయ పెద్దలను చెలాయిస్తామనంటే మేమే కేసులు పెట్టకుండా పోని అని వదిలిపెట్టించినాం. లేకుంటే ఆ డాక్టర్లతో కంప్లైంట్ ఇప్పించి అందరినీ బొక్కలో దోస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటుంది. కానీ మాది అది కాదు. ఎంతో మంది డాక్టర్లు లీవ్ పెట్టిపోతాం సార్, మాకు ఇదేమి టార్చర్ ఇది, రోజు ఒకటి వచ్చి లీడర్ వచ్చి టీఆర్ఎస్ నాయకుడిని అని చెప్పుకుంటాడు అని చెప్పేసి మాకు రోజు వచ్చి తాగి గొడవ చేస్తూ ఉంటే మేము ఎట్లా పని చేయాలని అడిగితే నేను రిక్వెస్ట్ చేసి వద్దు మీరేం భయపడకుండా అని చెప్పేసి వాళ్ళు లీవ్ పెట్టిపోతామంటే కూడా లీవ్ పెట్టిపోకుండా వాళ్ళకి పని చేపించుకుంటా ఉన్నాను నేను. అట్లాంటిది పోయి మళ్ళీ ఉల్టా నాకే నువ్వు పెద్ద నీకేమొస్తుంది చాతగాను నువ్వు. మాకు గత 20 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉన్నాం. నీ అదృష్టం కొద్దీ కేవలం హరీష్ రావు వారికి గొప్పదనం వలన, హరీష్ రావు పెట్టిన భిక్ష వలన, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వలన నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు. నేను పోరాటం చేసి గెలిచిన. కేసీఆర్ గారు నన్ను పిలిస్తే కూడా నేను పార్టీ మారకుండా నేను కొట్లాడినా ప్రజల మద్దతుతోని. ఈరోజు కూడా ప్రజలకు నాకు బాధపడతా ఉన్నా, ఏం చేయలేకపోతా ఉన్నా అని చెప్పేసి మా కార్యకర్తలు. ఎందుకంటే నీలాగా దోషి పెడతలేను నేను. నా కార్యకర్తలు కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఏడవోతాడు రియల్ ఎస్టేటు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కుంభకోణాలు తీస్తే బయటపడతాయి. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు డెవలప్మెంట్, మేము ఈ 8-18 నెలల్లో మేమేం చేసినాం డెవలప్మెంట్ చూసుకుందాం. ప్రజలే దానికి తగిన జవాబు చెప్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇక ఇంకా కూడా నువ్వు చేసిన ఎందుకయ్యా నీకు అంత జర్నలిస్టులను విడిచిపెట్టలేదు కదా. నేను టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఎంతో మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చినాం, నర్సు ఉద్యోగాలు ఇచ్చినాం, ఎంతో మందికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్నో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా మళ్ళీ తొందరగా అన్ని స్కూళ్ళల్లో టీచర్స్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు దిక్కు లేకుండా మీ ప్రభుత్వ హయాంలో తాండాలలో మొత్తం స్కూళ్ళు మూతపడ్డాయి టీచర్లు లేక. మరి సిగ్గు లేదా అన్నారు నీకు? తాండాలలో స్కూళ్ళు మూతపడతా ఉంటే ఎస్టీల మీద ప్రేమ ఓలక వస్తా ఉన్నావు నువ్వు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేసింది నువ్వు కాదా, మీ ప్రభుత్వం కాదా అడుగుతా ఉన్నాను. కావాలంటే ప్రూఫ్ తో సహా ఇప్పిస్తా నీకు. రమ్మని ఫైనాన్స్ కి పోదాం. గత 10 సంవత్సరాలలో ఎస్టీ ఎస్డీఎఫ్ ఫండ్స్ మీరేం చేసిండ్రు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో
ఎస్సీ ఫండ్స్, సప్లాన్ ఫండ్స్ మేమేం డెవలప్మెంట్ చేసినామని రికార్డ్స్ తో సహా చూస్తా. నీ ముఖం మీద ముక్కు నేలకు రాస్తావా చెప్పేసి నీకు అడుగుతా ఉన్నాను. అదొకటే కాకుండా పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ తాండాలకు మేము రోడ్ వేసిన అంటున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి తాండాకు నామకరణం చేసి ప్రతి తాండాను రెవెన్యూ విలేజ్ లో కలిపి ప్రతి తాండాను జీపీగా చేసి అప్పుడు కూడా మీరు అసలు రెవెన్యూ విలేజే లేదు, గ్రామ పంచాయతీ ఇచ్చి మన పేరుకు మీ కమిషన్ల గురించి ట్రాక్టర్లు ఇచ్చిండ్రు. ట్రాక్టర్లు ఈఎంఐ కూడా కట్టలేకుండా పాపం సర్పంచ్లు అందరూ అప్పుల పాలైంది. ఇప్పుడు ప్రభుత్వాల్లో అప్పుల పాలైనరు అని చెప్పేసి సెక్రటరీలు బాధపడుతున్నారు, గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మీరు చేసిన ఘనకార్యం మీరు ఏముంది? అసలు 6 నెలలు పారిశుద్ధ్య కార్యక్రమాలకు మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే మీకు. మీ సర్పంచ్ల ఫండ్స్ కూడా మీకు తక్కబడ్డాయి, ఉపాధి హామీ పనుల పైసలు కూడా మీకు తక్కబడ్డాయి. అన్నిటిని తీసుకొని పోయి డైవర్ట్ చేసి కాళేశ్వరం గంగలో పోసిండ్రు మీరు. 40,000 కోట్లు 49,000 కోట్ల రూపాయలతో అయ్యే కాళేశ్వరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దిక్కుమాలిన కాళేశ్వరం. మీ కమిషన్ల గురించి ప్లేస్ మార్చి ఈ రోజు మీరు మళ్ళా దాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 70 లక్షల రూపాయలు, అవును ఎన్ని పైసలు ఆడ 1000 రూపాయలు కూడా లేవు, 1000 కోట్లు కూడా లేవు, కానీ లక్షల కోట్ల రూపాయల పనులు ఖాళీ పేపర్ల మీద పెట్టిండ్రు. దళిత బంధు అని చెప్పిండ్రు. దళిత బంధు అక్కడ పైసలు లేవు మీకు. మొదటి తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంటే 1000 కోట్ల రూపాయలు కేవలం కాగితాలకే పరిమితం చేసి మీరు పనులు శాంక్షన్ చేయడం జరిగింది. అవే పైసలు ఆ రోజు మీ హయాంలో శాంక్షన్ అయిన పనులు బిల్లులు రాక గుత్తదారులందరూ తిరుగుతూ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి విడతల వారీగా వాళ్ళ బిల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మీరు చేసిన అప్పులు అసలు అన్ని జరుపుకుంటూ ఈ 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. మేము నాకు తెలియగానే మా ఇంజనీర్లను పంపించిన ఆర్ఎండ్బి వాళ్ళని, తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళని పంపించి అక్కడ రోడ్డు పరిస్థితి ఏముందని నేను చూడడం జరిగింది. ఇది ఒకటే కాదు, మరి నువ్వు 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రం మీ చేతిలో పెడితే గతంలో 23 జిల్లాలకు మనకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఉండకుండే. అందరు వలస పాలకులు ఉండ్రి. మనకు వివక్ష జరుగుతా ఉన్న తెలంగాణ రాష్ట్రానికనే మనం నీళ్లు తెచ్చుకున్నాం. మనం నిధులు నియామకాలు అని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజలు మీకు అధికారం కట్టబెడితే మీరు చేసిన ఘనకార్యం ఏముంది? 700 లక్షలు 8 లక్షల కోట్ల అప్పుతోనే మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించి ఈ రోజు కాంగ్రెస్ కు అప్పచెప్పడం జరిగింది. దానికి బాధ్యులు మీరు కాదా? పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేసిండ్రా? ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా ఎక్కడన్నా? చెప్పండి. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందా? టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజే. ఎక్కడ పోయినా అన్ని పేపర్ లీకేజీలు. ఎక్కడ పోయినా పేపర్ వాల్యుయేషన్ లో ఎంతో మంది విద్యార్థులు మొత్తం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి మీరు ఏం చేసిండ్రు అని అడుగుతా ఉన్నాను నేను. అన్ని పేపర్ లీకేజీలు, ఎక్కడ పోయినా పేపర్ లీకేజీలే. కనీసం ఇప్పుడు వ్యవస్థను చక్కబెట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య కానీ, వైద్యం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ ప్రతిదీ ఆచి తూచి మీ దరిద్రం మీరు చేసిన అప్పులనే జరుపుకుంటూ, మీరు చేసిన ఇంట్రెస్ట్ కట్టుకుంటూ, మళ్ళీ బడ్జెట్ కూడబెట్టుకుంటూ మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఉన్నారు. ప్రతి 6 గ్యారెంటీలకి వెళ్ళి కూడా నెరవేరుస్తా ఉన్నాం. పెద్ద గొప్పలు మాట్లాడుతా ఉన్నావు. నీ ఉరగబెట్టింది ఏమైంది నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు ఎస్టీ బంధు అని పెట్టినావు, ఎక్కడుందా నీ ఎస్టీ బంధు? నీ దళిత బంధు అన్నావు, ఎక్కడుందా నీ దళిత బంధు? 3 ఎకరాల భూమి లేదు, ఇంటింటికి ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, దళిత ముఖ్యమంత్రి లేడు. మరి ఏం చేసినట్టు? మరి మీరు ఎంత ఘనకార్యం సిఎస్సి కట్టినా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సిఎస్సి కట్టుడు కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద పిఎస్సీలు కానీ, సబ్ సెంటర్లు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేస్తే దాంట్లో ఉద్యోగాలు ఫిలప్ చేసుకున్న బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంటుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా మీరు? నేను అడుగుతా ఉన్నాను. డాక్టర్లు లేరని పెద్ద పోజుగాని లాగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు. ఎంతమంది డాక్టర్లు అపాయింట్ చేసినావు నీ ప్రభుత్వం? ఎంతమంది నాకు చెప్పాలి, లిస్ట్ ఇవ్వాలి. ఎంతమంది డాక్టర్లు అపాయింట్ చేసిండ్రు, ఎంతమంది సిస్టర్లు అపాయింట్ చేసిండ్రు, ఎన్ని పిఎస్సీలలో మెడికల్ ఆఫీసర్లు అపాయింట్ చేసిండ్రు, ఎంతమంది ల్యాబ్ టెక్నీషియన్ అపాయింట్ చేసిండ్రు? ఈ చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఊరికే అవాకులు చవాకులు మాట్లాడటం కాదు అని చెప్పేసి మీకు మరొకసారి గుర్తు పెట్టినావే చెప్పున్నాను. నేను 2 సంవత్సరాల అన్ని డిపార్ట్మెంట్ల మీద తక్కువ 2 సార్లు, కొన్ని డిపార్ట్మెంట్ల మీద 5 సార్లు రివ్యూ పెట్టినా. కనీసం ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైనా రివ్యూ పెట్టినావా? ఎలక్ట్రిసిటీ మీద రివ్యూ పెట్టినావా? హాస్టల్స్ విజిట్ చేసినావా? స్కూళ్ళకి పోయినావా? లైబ్రరీస్ ఇంప్రూవ్ చేసినావా? పవర్ ప్రాబ్లం ఇంప్రూవ్ చేసినావా? ఎక్కడన్నా చెప్పు. ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నావు నువ్వు. మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో మొత్తం ఫ్రాడ్.
ఎక్కడ కూడా బోర్లు రిపేర్ కానియకుండా, ఎక్కడ కూడా ఒక కొత్త బోర్ కొట్టనీయకుండా నీళ్లు సరఫరా కాలేదు. ఎవడైనా నీళ్ళు వస్తలేవని అడిగితే వాడిని తీసుకొని పోయి పోలీస్ కేసు పెట్టేసి జైల్లో వేసుకో. నేనే నిదర్శనం. నువ్వు చేసిన అక్రమాలను అడ్డుకుంటే నా మీదనే 5 కేసులు ఉన్నాయి, అని అక్రమ కేసులే. తర్వాత మిషన్ కాకతీయ ఎక్కడుందా, ఎక్కడ పూడిక తీసినావే నువ్వు చెరువులలో? ఒక్కొక్క చెరువు మీద 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పెట్టుకున్నావు. ఎక్కడ పోయింది మరి నువ్వు నీళ్లు? ఒక ఎకరమైన ఆయకట్టు పెరిగిందా చెప్పు. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ చేస్తలేరని చెప్తా ఉన్నావు. అవును, భ్రష్టు పట్టించేసి నువ్వు ఉన్న నిధులు మొత్తం ఎట్లా సహాయ చేయాలని ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి అలీబాబా చాలిచ్చోర్ కథ ఎట్లుందో అట్లా మొత్తం నువ్వు నీ అనుచరులు మొత్తం ఫ్రాడ్ చేసి తినేసిండ్రు అని చెప్తా ఉన్నా. ఒక్కొక్కరి దగ్గర మొత్తం మీ ఆస్తులన్నీ తీస్తే బయటకు అంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది మొత్తం. ఎక్కడ పోయినా కూడా అన్ని మీ అక్రమాలు తప్ప, కేవలం మీ కమిషన్లు తప్ప. మళ్ళీ ఉల్టా ఉత్వాలు చోరుకు డాటకతే అన్నట్ల, చోరు ఉత్వాలు డాటకతే అన్నట్ల మరో ఉల్టా కమిషన్ అని రావా. ఎక్కడైనా కమిషన్ ఉంటే ప్రూవ్ చెప్పి ఈ రోజే రాజీనామా చేస్తా. ఎన్నోసార్లు నీకు ఛాలెంజ్ చేసినా, రేపంటే రేపే రాజీనామా చేస్తా. చెప్పు నాయ మన కమిషన్ ఒక దిన్నదంటే ఎక్కడైనా రాజీనామా చేస్తా. ఊరికే బురదల కార్యక్రమం చేయొద్దు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్యులు, అంతేందుకై మా దామోదర్ రాజనరసింహ గారు సప్లాన్లో పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా చట్టం పాస్ చేసింది మేము. ఎస్సీ ఎస్టీ సప్లాన్ దొంగల్లాగా మీ 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఎక్కడ ఖర్చు పెట్టకుండా మొత్తం అన్ని కాళేశ్వరం డైవర్ట్ చేసింది. ఇంకా ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద మీరు ప్రేమ ఉడకబోస్తున్నారు. వారికి అటువైపు నుంచి రోడ్డు ఉన్నది, ఇటువైపు రోడ్డు లేదు. కాకపోతే మీరు ఆ గ్రామ పంచాయతీ శాంతినగర్ గ్రామ పంచాయతీలో కలిపారు. దాన్ని మెగా తాండాలో కలిపితే, మెగా గ్రామ పంచాయతీ తాండా గ్రామ పంచాయతీ కలిపితే వారి కన్వీనియంట్గా ఉంటుండే. విచ్చలవిడిగా మీ ఓట్ల కోసానికి ఓట రాజకీయం చేసుకుంటారు అంతే తప్ప. పోనీ గైరాన్ తాండాలో మొన్నటికి మొన్న మీ కుమారుడు తీసుకున్న అక్కడ జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్డు కల్వర్ట్ తీసుకుంటే దాన్ని కూడా చేయని శాతగాలేదు. మళ్ళీ గొప్పలు చెప్తున్నావు. నువ్వు బసవరాజ్ కోరిని కర్ణాటకకి వెళ్ళి పిలుచుకొని వచ్చి రోడ్లు చేపించిన అని చెప్పేసి సిగ్గుండాలి నీకు, నీ జేబీఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. నేను ఎస్సీని సిఈని ఆర్ఎన్బిలోని పిలిచి, పంచాయతీరాజ్లోని పిలిచి ఏవైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన జేబీఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్ఎన్బి కన్స్ట్రక్షన్స్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ రోడ్లు వేయండి, మీకు రివైజ్ ఎస్టిమేట్స్ ఇప్పిస్తా. మేము మీలాగా చేసే పనులను ఆపే రకం కాదు మేము అని చెప్తా ఉన్నాను. ఆల్రెడీ అధికారుల ముంగట చెప్పిన వాళ్ళందరి బసవరాజ్ కోరే కానీ ఇంకా శివరామ్ శెట్టి కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరికీ పిలిచి మరీ రివైజ్ ఎస్టిమేట్స్తో మేము చేపిస్తాము, మీరు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పినాం. చెప్తే వాళ్ళని కూడా అడ్డుకొని పనులు కానియకుండా వాళ్ళ కనీసం బిల్లులు ఇప్పిండి సార్ మేము చేస్తామని అంటే వాళ్ళ 25% బిల్స్ నేను ఇప్పించిన మా ప్రభుత్వంలో ఇప్పిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నారాయణ ఖేడ్కి వచ్చినప్పుడు 25 కోట్లు మున్సిపాలిటీకి మీరు ఫండ్ ఇస్తే ఎక్కడ పెట్టిండ్రు 25 కోట్లు? మీరు ఎక్కడ పనులు చేశారు? అన్ని నాసి రకం పనులే. మొత్తం బూడిద పోసి రోడ్లు వేసిండ్రు, బూడిద పోసి మొత్తము ఇవి డ్రైన్స్ కట్టిండ్రు, బోరీలు కట్టిండ్రు. అయినా సిగ్గులకు కాలి తంతే పడిపోయినాయి. ఈరోజు ఎంత పక్కడబందీగా ఎంత దీనిగా మేము చేస్తా ఉన్నామో చూడండి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి రివార్డ్ ఇచ్చిపోయారు, మాకు కితాబ్ ఇచ్చిపోయారు. క్వాలిటీ కంట్రోల్ వచ్చి కితాబ్ ఇచ్చిపోయారు మాకు. మీలాగా పనులు చేయకుండా బిల్లు లేపుకునే అలవాటు మాకు లేదు, మా కార్యకర్తలకు లేదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఖబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నా. కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో జేబీఆర్ ఏజెన్సీ నీ పుత్రరత్నం చేస్తున్నటువంటి ఏజెన్సీ అది. నీ పుత్రరత్నం పేరు మీదనే 21 పనులు నువ్వు తీసుకున్నావు మీ ప్రభుత్వంలో. మరి మీకు చేయడానికి లేదా? మరి దళితుల మీద ఎస్టీల మీద అంత ప్రేమ అయితే ఎందుకు విడ్రా చేసుకున్నావు నువ్వు? అప్పుడేమో మాకు పనులు చేస్తూ ఉంటే హరీష్ రావు గారికి చెప్పి, అధికారులకు చెప్పి, అప్పుడు మా కాంట్రాక్టర్స్ మీద పనులు చేయకుండా అడ్డుదొలిగి రద్దు చేయించినావు, మా కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేయించినావు. ఇప్పుడు మేము రండి, మీరు పని చేయండి, మీకు రివైజ్ ఎస్టిమేట్స్ మీద పనులు చేయండి, దయచేసి మాకు పనులు కావాలి, మేము మీకేం అడ్డుకోము అని అధికారుల సమక్షంలో ఏజెన్సీలను పిలిపించి మాట్లాడితే మీరు పనులు చేయడానికి ముందరికి రాదు. కేవలం బురద జల్లే కార్యక్రమం అదొకటే పెట్టుకున్నారు. ఇక వేరే మీకు ఏం సోర్స్ లేదు, అన్ని ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లకి ఏం లేదని చెప్పేసి లేనిపోయిన అబండాలు వేస్తూ మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నవారు మీరు. అంతే తప్ప 21 వర్ష తీసుకున్నావు, మరి ఎందుకు చేయలేదని చెప్పేసి నీకు అడుగుతా ఉన్నా. అవును, బిల్లులు రావు అంటే మీ ప్రభుత్వమే కదా వెలగబెట్టింది.
మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేసినాయే కదా. మరి ఆ రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చింది. 2 సంవత్సరాల 20 నెలలక, ఐఎమ్ నాట్ షూర్, 20 నెలల కంటే ఎక్కువ టైం ఉండే మీకు. మీ జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ పనులు తీసుకున్నాక 21 పనులు తీసుకున్నాక ఇంకా 20 నెలలు మీకు టైం ఉండే, మీ ప్రభుత్వం ఉండే. మరి సిగ్గులేదా? మరి ఎందుకు చేయలేదా ఆ రోజు? ఈ రోజు పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తావుదామా? మరి చెప్పు. నువ్వే కదా, నువ్వు నీ కొడుకే కదా. వేరే కాంట్రాక్టర్స్ అంటే కర్ణాటక వచ్చిన కాంట్రాక్టర్స్, మెదక్ నిజామాబాద్ కాంట్రాక్ట్ పక్కకు పెట్టు. నీ ప్రాంతం మీద నీకు ప్రేమ ఉండాలి కదా, నీ ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి కదా. మరి నీ ఏజెన్సీనే పనులు చేయడానికి రెడీ లేదు. నీ ప్రభుత్వం శాంక్షన్ చేసిన పనులు నువ్వే చేయడానికి తయారు లేవు. సిగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడతావా వేరే కాంట్రాక్టర్స్ మీద, వేరే ప్రభుత్వాల మీద అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను సిగ్గుండాలి కనీసం. జర్నలిస్టులు ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు తీసుకొని జర్నలిస్టులకు ప్లాట్లు ఇచ్చినావు. ఇంకా నీకు ఉదారత్వం ఎక్కడ ఉందా నీకు? తర్వాత ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి నువ్వు ధర్నా చేపిస్తున్నావు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక్కొక్కరితో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకునే మొత్తం బయటపడతా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు మొత్తం లాటరీ వేసి అంతా మొత్తం బోగస్ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళని నీ అనుచరులకు ఇచ్చుకున్నావు. నీ బినామీకి, నీ అనుచరునికి 4 ఇళ్ళు ఇచ్చుకున్నావు. మరి ఎంత మటుకు సంబంధించిన ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. మరి నీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చుకున్నావు, ప్లాట్లు ఇచ్చుకున్నావు. అవన్నీ తొలగించి మేమందరం న్యాయంగా చేయాలంటే నువ్వు వాళ్ళందరినీ ప్రజలు ముసిగొల్పి ధర్నా చేపిస్తూ నువ్వు. కనీసం సిగ్గుండాలి నీకు అని చెప్పేసి మరీ అడుగుతా ఉన్నా. నేను మీ నాయకులకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీకే మాటలు రాదు, నాకు కూడా చాలా మాటలు వస్తాయి. నీకంటే విపరీతమైన పదజాలంతో నేను మాట్లాడగలుగుతాను. కానీ నేను సంస్కారవంతుని, ఒక ఎడ్యుకేటెడ్, నేను సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. నీలాగా ఇట్లా పడితే అట్లా బర్రెలు కాచడం లాగా నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లా అదే చెప్తా ఉన్నాను. ఖబర్దార్, మా నాయకుల గురించి, మా ముఖ్యమంత్రి మాట్లాడితే నాలుక చీరేస్తా అని మరి కూడా హెచ్చరిస్తా ఉన్నాను నీకు.